You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియో లేట్ అయింది ఏంటి అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ చెప్పా కదండి హెడేక్ ఉంది అని. ఇంకా నన్ను వదలకుండా ప్రేమగా నన్నే పట్టుకుంది. ఏం చేయమంటారు? సో ఇప్పటికీ కూడా నేను మాత్రం రెసిపీ మిస్ అవ్వలేదండి. ఈ తలనొప్పి ఎంత డిస్టర్బ్ చేసినా సరే నేనైతే మీకు కావాల్సిన రెసిపీ మీకు చేసేసాను అనమాట. ఆ రెసిపీ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అప్డేట్స్ అలా వస్తాయన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సో ఇప్పుడు నేను చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే, నెక్స్ట్ ఫ్రైడే మనకు వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో వినాయకుడికి ఇష్టమైన వాటిల్లో మొదటి స్థానంలో ఉండేవి ఏంటంటే మొదక లేదా మోదకాలు అంటారనమాట. సో ఈ మోదకాలు నేను ఈరోజు బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. అంటే దంపుడు బియ్యం వడ్లు దంచగా వచ్చిన బియ్యం పౌడర్ చేసుకుని దాంతో చేస్తున్నాను అనమాట. మీరు నార్మల్ రైస్తో చేసుకునే వాళ్ళు కూడా ఇదే క్వాంటిటీ, అంటే నేను చెప్పిన కొలతలతో చేసుకోవచ్చు. నార్మల్ రైస్కైనా బ్రౌన్ రైస్కైనా ఒకటే క్వాంటిటీ అనమాట. ఇప్పుడు మొదకాల్లో మనకున్న అనుకూలత ఏంటంటే, ఈ మొదకాల మధ్యలో పెట్టే స్టఫింగ్ మన ఇష్టం అనమాట. పూర్ణమైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపించబోయే స్టఫింగ్ ఏంటంటే క్యారెట్తో చేస్తున్నాను. క్యారెట్ అండ్ బెల్లం. మీరు గమనించినట్లయితే ఫస్ట్ నుంచి నా వీడియోస్ గమనిస్తే నేను ఎప్పుడు కూడా అన్హెల్దీ రెసిపీ చేయలేదండి. ఓన్లీ రైస్ ఫ్లోర్ బదులు కంపల్సరీ నేను బ్రౌన్ రైస్ ఫ్లోరే వాడాను. అది కూడా వాడలేదు. షుగర్ అనేది నా వంటలలో ఎక్కడ మీకు కనిపించదు. ఎందుకంటే నేను టీ చేసినా కూడా బెల్లంతోనే చేస్తాను. కాబట్టి మీ పిల్లలకు పెట్టుకోవాలనుకునే రెసిపీస్ ఏవైనా ఉంటే నిరభ్యంతరంగా, అసలు నా వీడియోస్ హెల్దీనా కాదా అని అస్సలు ఆలోచించక్కర్లేదండి. గో ఫర్ ఇట్. 100% ప్యూర్ హెల్దీ రెసిపీస్ అనమాట. సో ఈ మొదకాలు ఏంటంటే, నేను నిజాయితీగా చెప్తున్నానండి, నేను ప్రొఫెషనల్ కాదు మొదకాలు చేయడంలో. కానీ నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు క్లారిటీ ఉందన్నమాట. అంటే మొదకాలు ఎలా చేస్తే రావు అనే క్లారిటీ నాకు ఉంది. కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో చూస్తే నెక్స్ట్ డే మీరు చేసేయచ్చు అనమాట. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ మొదకాలు చుట్టే ఆ 2 నిమిషాలు మాత్రం మళ్ళీ చూసుకోండి. కంపల్సరీ మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకు మొదక రెసిపీ అనేది చూసేద్దాం. బ్రౌన్ రైస్ మొదకాలు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మోదకాల పిండి కంటే ముందు స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మోదకంలో పెట్టేటప్పుడు ఫిల్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది వేడిగా ఉండకూడదు అనమాట, చల్లబడిపోవాలి. అందుకే నేను ముందు దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. ఆ మిగతా నెయ్యిలోనే నేను క్యారెట్ తురుము పెట్టుకున్నానండి. 2 కప్పుల క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అనమాట. నేను హల్వా టైప్లో చేయబోతున్నాను స్టఫింగ్ అనేది. అంటే హల్వాగా కూడా పనికొస్తుంది, ఇంకా మోదకాల్లో కూడా పని అయిపోతుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. మోదకాలకి మనకి ఇష్టమైన స్టఫింగ్ చేసుకోవచ్చండి. అది పూర్ణం కూడా పెట్టుకోవచ్చు. ఈ క్యారెట్ తురుమంతా ఒక కలర్ మారేంత వరకు, లేదా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగితే కరెక్ట్గా మనకు కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు క్యారెట్ తురుము ఎక్కువగా ఉంటే హల్వా చేసుకునేటప్పుడైనా స్టఫింగ్ చేసుకునేటప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో వాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను బెల్లం తురిమి తీసుకున్నానండి, దంచి తీసుకోలేదు. ఈ బెల్లం తురుము ఎంత తీసుకున్నానంటే, 2 కప్పుల కంప్లీట్గా 2 కప్పుల క్యారెట్కి ఒక 1/2 కప్పు తీసుకున్నాను అనమాట బెల్లం తురుము. అంటే 1 కప్పు క్యారెట్కి 1/2 కప్పు బెల్లం తీసుకున్నట్టు అనమాట. సో ఈ బెల్లంలో నీరు కాస్త ఇంకిపోయిన తర్వాత, మొత్తం కరిగింది, ఇంత దగ్గరకు వచ్చేసిన తర్వాత కొన్ని పాలు పోసుకుంటున్నాను. ఈ పాలు కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కదా, ఆ స్టఫింగ్ అనేది అవి కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే మన మెయిన్ మోదకాల పిండి ప్రిపేర్ చేయడం చూద్దాం. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. దాంట్లో సాల్ట్, కాస్త నెయ్యి కూడా వేసి బాగా మరిగేదాకా వెయిట్ చేయాలన్నమాట. నేను ఆ క్యారెట్ ఎందుకు చూపించానంటే, నేను 2 కప్పుల క్యారెట్ వేస్తే 1 కప్పు హల్వా అయిందని చూపించానమాట. సో బాగా మరిగిన తర్వాత బ్రౌన్ రైస్ పౌడర్ వేసేయాలన్నమాట. నేను ఈ బ్రౌన్ రైస్ పౌడర్ పిండి మిషన్లో వేయించానండి. ఇది పొడిపిండికి అయితే 1కి 1 వేసుకోవాలి, లేదా తడిపిండి అంటే మీరు నానబెట్టి పొడి చేసుకుంటారు కదా, ఆ పిండి అయితే 1 కప్పు పిండికి 3/4 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను. స్పూన్కి బాగా అతుక్కునేలాగా వస్తే మన మోదకాల పిండి ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట, రెడీ అయిపోయినట్టు. దీన్ని బాగా డవ్ చేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మోదకాలు పగులు లేకుండా అంత బాగా వస్తాయన్నమాట. మనం కలుపుకునే పిండి కూడా ఏంటంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి, పగులు రాకుండా ఉండాలి. ఇప్పుడైతే ఫస్ట్ మోదకా చేసి చూపిస్తానండి నేను. ఇలా మామూలు చపాతీ పిండిలాగా ఇలా అనుకున్న తర్వాత 2 బొటన వేళ్ళకి ఆయిల్ రాసుకోవాలన్నమాట.
ఫస్ట్ అయితే ఎడమ బొటన వేలుని మధ్యలో పెట్టి కుడి బొటన వేలుతో ఇలా పైకి అనుకోవాలి, అంటే ఒక గోడలాగా తయారు చేయాలన్నమాట. ఎడమ బొటన వేలు ముందు మధ్యలో పెట్టి కుడి బొటన వేలుతో తిప్పుతున్నాను అనమాట. ఆ చివర్లు ఉంటాయి కదా, చాలా మందంగా ఉన్నాయండి, కానీ పల్చగా రావాలి, లేకపోతే మనకు తిన్నప్పుడు కూడా పిండి పిండిగా అనిపిస్తుంది అనమాట. పల్చగా పగులు లేకుండా ఈక్వల్గా, అంటే అన్ని మూలలు ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడైతే మనకు మోదక కొంచెం రౌండ్గా అయింది, కానీ ఎలా అవ్వాలంటే ఆ ప్లేట్ ఉంది కదా, కింద బేస్ రావాలన్నమాట మనకి, అంటే కింద ఫ్లాట్గా ఉండి పైన గోడలాగా రావాలి. అందుకని కొంచెం ఆ గోడలాగా రావడానికి మీరు చూస్తున్నారు కదా, ఒక ఫింగర్ ప్రింట్ వేసినట్టుగా, అంటే వేలిముద్ర వేసినట్టుగా కొంచెంగా గోడలు ఒత్తుకుంటున్నాను అనమాట. ఇలాగా కింద బేస్ అనేది ఒక ప్లేట్ లాగా వచ్చి పైన గోడలు సమానంగా రావాలన్నమాట. ఇలా వస్తే మనకు పూర్తిగా గిన్నె షేప్లో వచ్చేసింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మధ్య వేలు బొటన వేలు కింద ఉండాలి, చూపుడు వేలుతో పైన ఉండాలన్నమాట. సో చూపుడు వేలుతో లోపలికి నొక్కేసి పిండిని మీరు బాగా గమనించండి. నేను బొటన వేలు మధ్యమ వేలుతో ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా రావాలి ఫోల్డింగ్స్ అన్నీ. ఆ ఫోల్డింగ్ కూడా ఏంటంటే చాలా తక్కువగా ఉండాలి, మరి ఎక్కువ మడతలు కుచ్చుళ్ళు పెట్టేసినట్టుగా పెద్ద పెద్ద ప్లేట్స్ రాకూడదండి, చాలా చిన్న చిన్నగా చేసుకోవాలి. అవి కూడా దగ్గరగా చేసుకోవాలి. కనీసం మినిమం 8 కానీ లేకుంటే 9 కానీ రావాలన్నమాట. సో అవి అయితే నేను లెక్క పెట్టేశాను, నావి 9 ఉన్నాయి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. సో స్టఫింగ్ అనేది తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదండి. ఎక్కువైతే బయటకు వచ్చేస్తుంది, తక్కువైతే మోదక లూజ్గా అయిపోయి వేలాడిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని వెల్లుల్లిపాయలాగా చుట్టేసుకోవాలన్నమాట. మీకు ఈ మెథడ్ కష్టంగా ఉంటే రెండో మెథడ్ కూడా చూపిస్తాను నేను. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత మన మోదక రెడీ అయిపోయిందనమాట. నేను చూపించే రెండో మెథడ్ ఏంటంటే, మనం ఆల్రెడీ స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఆ మూలలు ఉంటాయి కదా, అవి దగ్గరగా అనుకోండి. అంటే మనము ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్స్ కూడా ఇలా దగ్గరగా అనుకుని పైన జస్ట్ మూతలాగా అలా చుట్టేయండి. ఇప్పుడు మన మొదక రెడీ అయిపోయిందనమాట. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే అవి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు చేత్తో. ఇప్పుడైతే నేను ఇడ్లీ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, మనకు రిస్క్ కూడా తక్కువ. ఆ ప్లేట్స్కి ఆయిల్ పెట్టేసి పూర్తిగా పక్కన కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను మొత్తంగా 8 మోదకాలు చేశాను. సో 8 మోదకాలు ఇలా పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్లో. 1.5 గ్లాస్ వేసిన తర్వాత డైరెక్ట్గా ఈ మోదకాలు ఉన్న ప్లేట్ని పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలన్నమాట. ఖచ్చితంగా 10 నిమిషాలు అయితే పడుతుందండి. సో మోదకాలు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. నేను ఏం చేశానంటే, కొంచెం ఎత్తుగా ఉండడానికి నీళ్లు చేరిపోతాయేమోనని 2 ప్లేట్స్ పెట్టానన్నమాట. ఇప్పుడైతే ఈ మోదకాలు ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉండి మన మొదకాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. నేను ఆ మధ్యలో పెట్టిన మొదక ఏంటంటే నీట్గా కట్ చేసి పెట్టాను. అంటే లోపల స్టఫింగ్ ఉన్నప్పటికీ పైన లేయర్ ఎంత సన్నగా రావాలో చూపించాను అనమాట. సో మొదకాకి ఏంటంటే మనకు పిండి మందంగా ఉంటే అంత అందంగా కనిపించవు, తినేటప్పుడు కూడా పిండి పిండిగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thanks for watching. Don't forget to like, share and subscribe.